మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలి పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పొగాకు రైతులకు మద్దతుగా జగన్ పొదిలి పర్యటనకు వచ్చారు. అమరావతిపై సాక్షి ఛానల్లో చర్చకు నిరసనగా మహిళలకు ప్లకార్డులతో ఆందోళన మొదలుపెట్టారు. ఆ సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు గాయాలయ్యాయి. ఇక పొగాకు రైతులను పరామర్శించిన జగన్ రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటేనే భారీ నిరసనకు దిగుతానని జగన్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలి పర్యటన వేళ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. జగన్ పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు పరామర్శించి వారితో మాట్లాడేందుకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ నిరసన శాఖ తగిలింది. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్లు, నిరసనగా ఉన్న నల్ల బెల్టులను, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి ఎదురుదాడి జరిగింది. ఆ సమయంలో కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా ఈ ఘటన పైన మంత్రి లోకేష్ స్పందించారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేదే లేదని హెచ్చరించారు. పొగాకు రైతులతో మాట్లాడిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏడాది కూటమి పాలనపై రైతులు సర్వస్వం కోల్పోయారని మండిపడ్డారు. ప్రభుత్వానికి రైతులు సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాం రైతులకు స్వర్ణయుగంగా పేర్కొన్నారు. అన్ని రకాలుగా రైతులు తాము అండగా నిలిచామని గుర్తు చేశారు. పొగాకు పంట వేసుకోమని ఇప్పుడు ముంచారని జగన్ విమర్శించారు. పొగాకు వేలలో మార్క్ఫెడ్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపంగా మారిందన్నారు. కేంద్రం పీఎం కిసాన్ కింద రూ. 6,000 కూడా కాకుండా రూ. 20,000 సాయం చేస్తానని చెప్పారని జగన్ పేర్కొన్నారు. గత ఏడాది రైతు భరోసా రూ. 20,000 ఎగ్గొట్టారని ఆరోపించారు. మోడీ రూ. 6,000 ఇవ్వగా చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. కూటమి వచ్చాక దళారీ లేకుండా పంట కొనే పరిస్థితి లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చిందని జగన్ మండిపడ్డారు. ఇక ఇన్పుట్ సబ్సిడీ గాలికి వదిలేశారని, కల్తీ ఎరువులు, విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. గతంలో రూ. 360గా ఉన్న కిలో పొగాకు ఇప్పుడు రూ. 240 కూడా దక్కడం లేదన్నారు. హైగ్రేడ్ పొగాకు కూడా ధర దక్కడం లేదని చెప్పుకొచ్చారు. తమ హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించడంతో పాటు పోటీ పెరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పుడు ఆ పని ఎందుకు చేయడం లేదని జగన్ నిలదీశారు. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తామే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని జగన్ హెచ్చరించారు.